సీమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వాచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశనతి. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటు నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 3 కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 3 కోటి తీర్థాలు ఇందులో కలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తునుంది పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, రాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆదిశంకరితుడు, భక్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవపుతాలి మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం, నృసింహస్వామి, కౌలమాత, పాపయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీ రామానుజులు, సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాగి ముందు రంగవల్లి నరికిస్తున్న సౌభాగ్యవతి, దేవస్థానం పాలకవర్గ ప్రతినిధి సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. కౌసల్యాసుప్రజారామపూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూలకర్తవ్యం దైవమాన్నికం, ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజా, ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు, మానః సమస్త్రిగణాం మధుకైటభరే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, శ్రీస్వామిని శ్రీప్రియదానశీలే శ్రీవేంకటేశదైతే తవ సుప్రభాతం, తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే, విధిశంకరేంద్రవనితాభిరక్షితే, వృషశైలనాథయే దయానిధే, అత్యాదిసప్తవిధయస్తముపాస్య సంధ్యాం, ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాజపాదసమర్చయితుం ప్రపన్నాః, శేషాద్రిశేషవిభో తవ సుప్రభాతం, పంచాననాభ్యవరుణభవాసమాద్యాః త్రైవిక్రమాచరితం విభురాస్తువంతి, భాషాపతిః పఠతి వారసిద్ధిమహారాజ్, శేషాద్రిశేషవిభో తవ సుప్రభాతం, ఈషత్ప్రఫుల్లసరసీరుహనారికేణ భూగద్రువాదిషు మనోహర బాలికానాం ఆవాదినందమనినః సహ దివ్యగంధైః, శేషాద్రిశేషవిభో తవ సుప్రభాతం, ఉన్మీల్యనేత్రయుగ్ముక్తమవంజరస్థాః పాత్రావశిష్టకదలీఫలపాదధారి, భుక్త్వా సలీలసకేళిషుకాః పఠन्ति, శేషాద్రిశేషవిభో తవ సుప్రభాతం, తంత్రీ ప్రకటితమధురస్వనజాభిపంచ, గాయత్యనంతచరితం తవ నారదోऽపి, భాషాసమక్రమసకృత్కరజాతరమ్యం,
शेषाद्रिजयगणविभो सुप्रभातम् शृङ्गावलीजमकरन्दरसानुविद्धशङ्कार्गीतनिनदैः सह देवराय निर्यात्युपान्तसरतीजमनोदरेभ्यः शेषाद्रिजयगणविभो सुप्रभातम् योषागणेन वरदध्रीमध्यमाने घोडालयेषुदधिमन्थनतीव्रघोषाः रोषात्रिम्बिलकदेकगुहश्च कुम्भाः शेषाद्रिजयगणविभो सुप्रभातम् पद्मे समित्रशतपत्रगदालिवर्गाः हर्तुम् श्रियम् कुवरयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव विप्रतितीव्रातम् शेषाद्रिजयगणविभो सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदजैक सिन्धो श्रीदेवतागृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते सुप्रभातम् श्रीस्वामि पुष्करनिका प्रभनिर्मलानन्दाः श्रेयार्चिरोहरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीजयधरीलगरुडाचलवेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिवृषाद्रिमुषाम् आख्यान् त्वदीयवसतेरनिसम्वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवापरा शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथोपमानधनाधिनाथाः बद्धाञ्जलिप्रविलसन्निधशीर्षेदाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् धरतीकृते विहगराजमृगाधिराज नागाराजगजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिकमर्थयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सुहृद्येन्दोमुधमात्पदिकाव्यसौरिस्पर्भानुकेतुदिविषत्परिषत्प्रदानाः स्वब्दासदासकरमापदिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् स्वत्पदधूलहरितस्फुलितोत्तमाङ्गाः वर्गापवर्गनिरपेक्षनिदान्तरङ्गाः कल्पागमकनजाकुलतान् लभन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् स्वत्वपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् सृजन्तः अर्चादृश्य वने मधिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीभूमिनाजगदजातिगुणाब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधवजनार्दनचक्रवाणे श्रीवत्सिन्नशरणागतपारिजात श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कन्दर्पदर्पहरसुन्दरदिव्यमूर्ते कान्दाकुजाम्बुरुहकुट्मललोलदिष्टे कल्याणनिर्मलगुणागरिजकीर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् मीनाकृते कमठकोलनृसिंहवर्णिन् स्वामिन् परस्परबोधन रामचन्द्र शैराम् शरामयसुनन्दनकल्किरूप श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् भास्वानुदेति विहजानि सरोरुहाणि सम्पूरजन्ति निनदैकगुभो विहङ्गाः श्रीवैष्णवास्पदमर्च्यमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्वररास्त्वमहर्षयस्ते सन्तस्तनन्दनमुखास्त्वभजोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकसेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य
శ్రీవేంకటాచలపదే తదుప్రభాతం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విశ్వరూప సుదర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. కోమల సేవకై పూలు తులసీదళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి పూవారాధన భావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీపదాచక్రమే విష్ణు గోపాదాభ్యః పదోధర్మాని ధారయన్నే విష్ణాకర్మాణి పశ్యతో ప్రదాని భక్తసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణాః పరమం పదం తదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదతం తద్విప్రాసో విభంజాజాగృవాగం భక్తవిందతే విష్ణార్యత్పరమం పదం. హరిః ఓం. சாதித்தருளாய் கரவகள் பின்றன் ககனம் சேர்ந்துண்டோம் அறிவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புனியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ வந்தால் உந்தன்னை திருவேரச்சனவும் சீரி அருளாதே இறைவா நீதாராய் வரை ఏలోరంబావాయ్. హరిః ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామజాగం 34/26 తైతులాకరణం 1/11. కిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. 30,290. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాద్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామిరప్రదాయ నమః. ఓం అవస్థాత్రేజంతే నమః. ఓం విశ్వతేజస్వరూపదే నమః. ఓం జ్ఞప్తజాయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మనమరాజిందరేమ లోకస్యత్వారమర్త్యమత్ పవిత్రం జ్యోతిష్మద్భారమానం మహస్వతే అమృతస్య ధారా బహుధా రోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదం సుధామర్చంతి శూరః దివైవ చక్షురాదతం తద్విప్రాసో విరంగవాజాభివాగం భక్తవిందతే విష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోద్యాస్తవత్తమనాద్భవతి సర్వస్యాత్యై సర్వసిద్ధిత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. అస్య శ్రీదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలలో అతి శుద్ధిగా ఈ ప్రసాదాలు తయారు చేస్తారు.
శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి పద్ధతులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొండు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి వలుచుకొండు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొండు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ సీతాచలము నీవే దైవము ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము నీ దివ్య మంగళ రూపము పాలిత్య దర్శన తేజము నీ పాద పద్మ
పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూల విరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చాలా పవిత్రమైంది. వివిధ ప్రసాదములకు నిర్ణయమైన రైతుం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్డూ ఉడలు డొలు ప్రదక్షిణం. ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే ఉండి. భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థాన ప్రతినిధులు. భక్తులు ఆపడల్లో స్వామివారికి అనేక రకాలైన మొక్కులు మొక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం, జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. చక్ర గదా పద్మవనమాలా విభూషితాయ స్వర్ణ గరుడ వాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధత్వాదస్యాం మకర రాశౌఢాతాయ శ్రీ శ్రీనివాస ధర్మణే లక్ష్మీనారాయణ స్వరూపవరాయ భార్గవలోత్రోద్ధీం మూలప్రతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనాంనీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్యలావణ్యదీం శ్రీ శ్రీనివాసవర్తమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనాంనీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతునా కంఠే భద్రాయుర్భగే సంజీవ శరదశతం. శ్రీదేవి భూదేవి సముపేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నయనానందకర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవను దర్శిస్తున్న భక్తులు పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి 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 బ్రహ్మ విదా స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది